లాస్ట్ టైం మనం తూర్పు చాళుక్యుల్లో 1వ రాజు నుంచి 8వ రాజు వరకు చెప్పుకున్నాం కదా ఆర్డర్. ఈ వీడియోలో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇంకొక 8 మంది గురించి వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్పుకుందాం. అయితే మనం మొదటి విజయాదిత్యుడితో అక్కడ వరకు చెప్పుకొని ఆపేసాము. సో అతని తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చింది అతని కొడుకైనటువంటి 4వ విష్ణువర్ధనుడు. ఇక్కడ ఫస్ట్ 8 మంది రాజుల్లో ఎక్కువగా మనకి రిపీటెడ్గా వచ్చే పేరు విష్ణువర్ధన. సెకండ్ 8 మంది రాజుల్లో మనకి రిపీటెడ్గా వచ్చే పేరు విజయాదిత్య అన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ 8 మందిలో ఎవరైతే విజయాదిత్యతో ఆగిందో సెకండ్ 8 మందిలో ఎక్కువ పేర్లు విజయాదిత్య పేర్లే వినపడుతూ ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి కొండ గుర్తు కింద. ఒకవేళ మీరు క్రోనలాజికల్ ఆర్డర్ ఎక్కడైనా మిస్ అయితే అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఈ 4వ విష్ణువర్ధనుడు వచ్చేసి మనకి చాలామంది ప్రముఖులతో సమకాలికుడు అనమాట. ఒకటి వచ్చి మనకి రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు, రాష్ట్రకూటలో మొదటి కృష్ణుడితో సమకాలికుడు. అలాగే జైన కవి అయినటువంటి పంపకవితో సమకాలికుడు. ఈ విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే ఈ కృష్ణుడు అనేటువంటి ఆయనకి రాష్ట్రకూట రాజుకి 2 కొడుకులు. ఒకరు గోవిందుడు, 2 ధ్రువుడు. వీళ్ళలో విష్ణువర్ధనుడు వారసత్వ యుద్ధాలు జరిగినప్పుడు గోవిందుడికి సహకారం చేస్తాడనమాట. గోవిందుడికి సహకారంగా ధ్రువుడికి వ్యతిరేకంగా చేస్తాడు. కానీ మనకు తెలిసిందే కదా, అల్టిమేట్గా ఎవరు నెగ్గుతారు? ధ్రువుడే నెగ్గుతాడనమాట. ధ్రువుడే నెగ్గేటప్పటికి ఏమైంది, ఈయనతో రాజీ కుదుర్చుకుని ధ్రువుడితోని అమ్మో ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి సహాయం చేశానని చెప్పి మన మీద పగబట్టేస్తాడని చెప్పి అబ్బెబ్బే అదేం లేదన్నా, ఊరికే సరదాగా ఏదో సహకారం చేశాను, నువ్వు అదేం మనసులో పెట్టుకో, మాకు నిన్ను కూల్ చేయడానికని చెప్పి, నిన్ను ఐస్ చేయడానికని చెప్పి, నిన్ను శీతలం చేయడానికని చెప్పి మా శీల మహాదేవి ఉంది నా కూతురు, ఆమెని పెళ్లి చేసుకో, నా అమ్మాయిని పెళ్లి చేసుకొని నా రాజ్యాన్ని కూడా నువ్వే కావాలంటే సంరక్షించు, అంతా మందే అయిపోద్ది ఇప్పుడు, ఇంకా తూర్పు చాళుక్యులు అయితే ఒకటిని రాష్ట్రకూటులు అయితే ఒకటినా అని చెప్పి జాగ్రత్తగా వివాహ సంబంధం కలిపేసుకుంటాడు అనమాట. ఈ విషయం మనకి ఎలా తెలిసింది అంటే ఈ ధ్రువుడి యొక్క సేనాధిపతి ఊరుకుంటాడా? ఆయన మరి వాళ్ళ రాజుగారికి సహాయం చేసి ఉంటాడు. ఎంతో కొంత నేను సహాయం చేశాను, ధ్రువుడు గెలిచాడు, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పి వేముల వాళ్ళ ఆయన ఒక శాసనం వేశాడు అనమాట. సో ఆయన పేరే అరికేసరి. ఈయన వేములవాడ చాళుక్యుడు అనమాట. వేములవాడ చాళుక్య రాజు అరికేసరి అంటే వేములవాడ చాళుక్యుల్లో ప్రసిద్ధమైనటువంటి వాడు. అయితే ఇది మనకి అవసరం లేదు, తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు మనకి పేర్లన్నీ వస్తాయి అన్నమాట. ఈ అరికేసరి, ఈ వేములవాడ చాళుక్యులు ఇవన్నీ కూడా తెలంగాణ పిల్లలకైతే అవసరం. ఈయన తర్వాత మళ్ళీ 4వ విష్ణువర్ధనుడి తర్వాత ఈయనకి 2 కొడుకులు. వేరే వాళ్ళ వారసత్వ యుద్ధాల్లో తలదూర్చే పదాలు ఇక్కడ ఆయన సొంత ఇంట్లో ఏం జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టుకుని ఉండాల్సింది ఈయన. సో కొడుకుల మీద అంతగా దృష్టి పెట్టుకోలేదు. ఒక కొడుకు భీమసల్కి, యాక్చువల్గా భీమసల్కి చిన్నోడు అనమాట. ఆయన 2వ విజయాదిత్యుడు. ఓకే, తండ్రి పేరు గౌరవంగా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో 2వ విజయాదిత్యుడు అనమాట. అయితే ఈ విజయాదిత్యుడు రావాల్సి ఉన్నది పెద్ద ఈయన. కానీ ఈ గోవిందుడు ఉన్నాడు కదా, రాష్ట్రకూటలో గోవిందుడు, ఇందాక వాళ్ళ నాన్న హెల్ప్ చేశాడు కదా విష్ణువర్ధన, ఆ టైంలో ఈ భీమసల్కి వాడితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టి వాడి హెల్ప్తో, ఆ గోవిందుడి హెల్ప్తో అన్నను ఎక్కనివ్వకుండా రాజ్యానికి భీమసల్కి వస్తాడు. ఒక 12 సంవత్సరాల పరిపాలన కూడా చేస్తాడు. కానీ మన తూర్పు చాళుక్యుల ఈ క్రమంలో అంత చెప్పుకోదగ్గ రాజేమీ కాదనమాట భీమసల్కి. సో అందువల్ల అతని గురించి మనం తెలుసుకోక్కర్లేదు. కానీ విజయాదిత్యుడు అలా కాదు. భీమసల్కి తర్వాత అతన్ని పారద్రోలి విజయాదిత్యుడు సింహాసనానికి వస్తాడు 818లో. ఓకే, ఈయనకి చాలా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాజుల్లో ఇక్కడ నుంచి మనకి 2వ విజయాదిత్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా వరకు ప్రముఖమైనటువంటి రాజులే ఉంటారనమాట. వీళ్ళ గురించి కొంత హిస్టరీ డీప్గానే మనం తెలుసుకుంటాము. అలాంటి వాళ్ళలో 2వ విజయాదిత్యుడు ప్రథముడు అని చెప్పచ్చు. ఈయనకి గల బిరుదులు ఏంటి అంటే చాళుక్య రామ,
విక్రమ ధవళ. ధవళ అంటే ధవళ వర్ణం అంటే వైట్ కలర్ అని అర్థం అనమాట. అంటే ఏ మచ్చ లేనటువంటి వాడా, ఏ స్వచ్ఛమైనటువంటి వాడా అనే అర్థం వచ్చేలాగా చెప్తారు. విక్రమ ధవళ. అలాగే నరేంద్ర మృగరాజు. ఈయన ఏంటంటే అతను అన్నగారిని పాపం పారద్రోలడం అయితే పారద్రోలాడు, కానీ ఆ పాపం అంటే నాది కాని సింహాసనాన్ని అనధికారికంగా లాక్కున్నానేమో అనేటువంటి చిన్న పాప భీతితో ఆ పాపాన్ని పరిహారం చేసుకునేందుకు 108 దేవాలయాలు, అది కూడా నరేంద్ర మృగేశ్వరాలయం అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించాడు అనమాట. నరేంద్ర మృగేశ్వరాలయాలు. ఇక్కడ మనకి ఆలయాలు అని గుర్తు రాగానే తూర్పు చాళుక్యుల్లో బ్లైండ్గా వెళ్ళిపోయి మనం చాళుక్య భీముడి పేరు పెట్టేస్తాం. ఎందుకనంటే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు కావచ్చు, ప్రముఖమైనటువంటి ఆలయాలు ఇప్పటికీ ఉన్నటువంటి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ కట్టించింది చాళుక్య భీమనే. సో కాబట్టి మనం బ్లైండ్గా వెళ్ళి అది పెట్టేయకండి. 108 నరేంద్ర మృగేశ్వర ఆలయాలను కట్టించింది మాత్రం 2వ విజయాదిత్యుడు. ఇది పదే పదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఈయన పరిపాలనా సమయంలో మరొక ఇంపార్టెంట్ ఘటన ఒకటి జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం 4వ విష్ణువర్ధనుడు రాష్ట్రకూటులకి ధ్రువుడికి వాళ్ళ అమ్మాయి శీలమహాదేవినిచ్చి పెళ్లి చేసుకున్నాడని. వీళ్ళ ఇంట్లోంచి ఒక ఆడపిల్ల శీలమహాదేవి అనే ఆవిడ వెళ్ళిపోయింది కదా. సో 2వ విజయాదిత్యుడు ఏం చేశాడు, అదే పేరున్న ఇంకో అమ్మాయిని రాష్ట్రకూట వంశం నుంచి తెచ్చుకొని తన కొడుక్కి పెళ్లి చేశాడు. ఆమె పేరు కూడా శీలమహాదేవినే. ఓకే, ఈమె చెల్లెల పేరు శీలమహాదేవినే. వీళ్ళ అమ్మాయినేమో ధ్రువుడికి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోంచి అమోఘవర్షుడు యాక్చువల్గా చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడే 3వ గోవిందుడు చనిపోతాడు. 3వ గోవిందుడు కొడుకు అమోఘవర్షుడు అనమాట. అయితే అతను పరిపాలన చేయలేడు కదా, 2 ఏళ్ల పసిబాలుడు. అప్పుడు ఏం చేస్తాడు, సువర్ణవర్షుడు అనేటువంటి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించేసి అతను అమోఘవర్షుడి పేరు మీద, అమోఘవర్షుడేమో నామమాత్రపు రాజుగా ఉంటూ రాజుగా యువరాజుగా ప్రకటించి పరిపాలన అంతా సువర్ణవర్షుడే చేసేవాడు అనమాట. సో ఇదే మంచి టైం అని చెప్పి భావించి ఈయన ఏం చేస్తాడో, ఆల్రెడీ ఇందాక గోవిందుడు అన్న ఆయన అమోఘవర్షుడి తండ్రి వీళ్ళ అన్నయ్యకి సహకారం చేసి భీమసల్కి రాజ్యానికి ఎక్కిచ్చాడు కదా. సో అందుకని అది మనసులో పెట్టుకుని విజయాదిత్యుడు ఏం చేస్తాడో, అమోఘవర్షుడు చిన్నపిల్లడుగా ఉన్నాడు కదా అని రాష్ట్రకూట రాజ్యం మీద దండెత్తి రాష్ట్రకూటులను ఓడించేస్తాడు. సో ఓడించేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, అమోఘవర్షుడికి ఒక చెల్లెలు ఉంది, ఆమె శీలమహాదేవి. ఆమెను తీసుకొచ్చి విజయాదిత్యుడి కొడుకు అయినటువంటి పెద్ద కొడుకు అయినటువంటి కలివిష్ణువర్ధనుడు ఈయనకిచ్చి మ్యారేజ్ చేస్తాడనమాట. అమోఘవర్షుడి చెల్లెలుని, వీళ్ళ చెల్లెలనేమో 2వ విజయాదిత్యుడి చెల్లెలనేమో రాష్ట్రకూట ధ్రువుడు చేసుకున్నాడు, ఆమె పేరు శీలమహాదేవి. అమోఘవర్షుడి చెల్లెలనేమో విజయాదిత్యుడు కొడుకు చేసుకున్నాడు, ఆమె పేరు శీలమహాదేవి. ఈ కలివిష్ణువర్ధనుడు ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల 2 రాజ్యాలు మళ్ళీ సామరస్యంగా మళ్ళీ మొదలు పెట్టుకున్నాయి. ఇద్దరి మధ్య ఒప్పందాలన్నీ కుదిరినాయి. తర్వాత ఈ బైలాటరల్ అగ్రిమెంట్స్, ట్రైలాటరల్ అగ్రిమెంట్స్ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ కలివిష్ణువర్ధనుడు విజయాదిత్యుడి తర్వాత ఆటోమేటిక్గా రాజు అయ్యాడు, పెద్ద కొడుకు కాబట్టి. కాకపోతే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేదు, జస్ట్ 2 ఇయర్స్ పరిపాలించాడు. ఈయన గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి భీమసల్కి గురించి చెప్పుకోము, 2వది కలివిష్ణువర్ధనుడి గురించి కూడా చెప్పుకోము. అయితే ఈ విజయాదిత్యుడికి ఉన్నటువంటి ఇంకో కొడుకు ఎవరయ్యా అంటే, మొత్తం తూర్పు చాళుక్య రాజులలోకెల్లా గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు. ఈయనకి అసలు పేరు 3వ విజయాదిత్యుడు. ఈయన నెంబర్ 3 అనమాట. వీళ్ళ నాన్న నెంబర్ 2, వాళ్ళ తాతయ్య నెంబర్ 1. ఓకే, ఈ 3వ విజయాదిత్యుడిని గుణగ విజయాదిత్యుడు అంటాడు. ఈ గుణగ విజయాదిత్యుడు
అందరిలోకెల్లా గొప్పవాడు అనుకున్నాం. అన్ని గుణగణాలు బాగున్నవాడినే గొప్ప రాజు అని చెప్పుకుంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. కానీ యాక్చువల్గా ఆయన గుణగ విజయాదిత్యుడు అనే పేరు రావడానికి కారణం ఆయన గణిత శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడనమాట. గుణగ అంటే అర్థం ఏంటంటే ఈ గుణిజాలు లెక్కలు అవి బాగా చేసేవాడని గుర్తుపెట్టుకోండి. గుణగ విజయాదిత్యుడు అనే పేరు రావడానికి కారణం ఏంటంటే ఆయన మ్యాథ్స్లో బాగా ప్రావీణ్యుడు అనమాట. ఓకే, గణిత శాస్త్ర ప్రావీణ్యుడు. ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఇప్పటికీ కూడా బిక్కవోలులో ఉన్నాయి. బిక్కవోలు అనగానే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది వినాయకుడి టెంపుల్. అక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు బావిలోంచి అలా పెరుగుతూనే ఉంటాడు, విగ్రహం పెరిగి పెద్దదవుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అలాగే వినాయకుడు చెవిలో ఏదన్నా చెప్తే జరుగుతుంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది. ఆ రకంగా బిక్కవోలు అనేది ప్రసిద్ధి. కానీ చాళుక్యుల కాలం నాటికే బిక్కవోలు ప్రముఖ పిలిగ్రిమ్ సెంటర్గా ఉండేటువంటిది అనమాట. అక్కడ ఈయన 3 ఆలయాలను ప్రధానంగా నిర్మించాడు. ఒకటి గోలింగేశ్వరాలయం, 2 చంద్రశేఖరాలయం, అలాగే 3 రాజరాజాలయం, రాజరాజేశ్వరాలయం. యాక్చువల్గా ఈ 3 కూడా బిక్కవోలులో ఉన్నాయి. దీనికి మరొక పేరు ఏంటంటే బిరుదాంకప్రోలు అని కూడా పేరు, పాత పేరు. ఆప్షన్స్లో ఏది ఇచ్చినా కూడా పెట్టండి గుర్తుపెట్టుకుని. బిరుదాంకప్రోలు అన్న బిక్కవోలు అన్న ఒకటే ఇది. అలాగే ఈయన దగ్గర 4 బ్రాహ్మణ సేనాధిపతులు ఉండేవాళ్ళు అనమాట. సేనాధిపతులు 4 కూడా బ్రాహ్మణులే. వాళ్ళు ఎవరంటే, ఒకటి పాండురంగడు, 2 కడిరాజు, 3 వినయ శర్మ, అలాగే 4 రాజ్యాదిత్యుడు. వీళ్ళలో ఈ పాండురంగడు అనేటువంటి అతన్ని ఈ పల్లవ బోయకొట్టాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ నెల్లూరు పరివాహక ప్రాంతం అంతా ఉన్నాయి కదా, తీరాంధ్ర అంతా దక్షిణ ప్రాంతంలో, ఆ పల్లవ బోయకొట్టాల మీదకి పాండురంగడిని దండయాత్రకు పంపిస్తాడనమాట. ఈ పాండురంగడు ఆ బోయకొట్టాలన్నింటినీ స్వాధీనపరుచుకొని అక్కడే కందుకూరుని రాజధానిగా చేసుకుని పాండురంగ మహేశ్వరాలయం అనేటువంటి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈయన పేరుతోనే ఇంకన్నీ పాండురంగ మహేశ్వరాలయం. అలాగే ఈ పులికాట్ సరస్సు వద్ద ఇప్పుడున్నటువంటి శ్రీహరికోట అది ఉంది కదా, ఆ ప్రాంతంలో దానికి పాండురంగాపురం అనేటువంటి ఊరిని కూడా నిర్మిస్తాడు, నగరాన్ని. పాండురంగాపురం నిర్మించి ఎలాగో అక్కడ ఆక్యుపై చేసేసుకుని వెళ్ళిపోతే ఏం లాభం, ఎవరో అక్కడ కాపలా ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళు తిరుగుబాటు చేయకుండా. కాబట్టి ఇంక అక్కడే కందుకూరుని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తాడనమాట. ఈ విశేషాలన్నీ ఏ శాసనంలో దొరుకుతున్నాయంటే ఇతను వేసినటువంటి అద్దంకి శాసనంలో లభిస్తున్నాయి. అద్దంకి శాసనం. ఈ అద్దంకి శాసనానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, దీంట్లోనే మనకి తెలుగు ఛందస్సు అయినటువంటి తరువోజ వృత్తం దొరికింది. తరువోజ వృత్తం ఇది తెలుగు ఛందస్సుల్లో ఒకటనమాట. అంటే కందం, సీసం ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే తరువోజ అనేది కూడా ఒక రకమైన ఛందస్సు అనమాట. అలాగే ఈ అద్దంకి శాసనం అనేటువంటిది తొలి తెలుగు పద్య శాసనం కూడా. తొలి తెలుగు పద్య శాసనం ఆ రకంగా ప్రసిద్ధి చెందింది. గుణగ విజయాదిత్యుడు అతని పరిపాలనా క్రమంలో 43 సంవత్సరాలు పరిపాలించాడు కదా. సో కాబట్టి ఆయనకి రాష్ట్రకూటుల్లో గొప్పవాడైనటువంటి అమోఘవర్షుడు, ఇక్కడ చాళుక్యుల్లో గొప్పవాడైనటువంటి గుణగ విజయాదిత్యుడు ఇద్దరూ కూడా సమకాలికులని మనకు అర్థమవుతుంది. అదే కాకుండా రాష్ట్రకూటుల్లో అమోఘవర్షుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రెండవ కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో, రెండవ కృష్ణుడు అతన్ని ఓడించి, అతన్ని బలహీనత్వాన్ని గ్రహించి అతన్ని ఓడించి
అతనికి సహకారంగా వచ్చినటువంటి వేములవాడ చాళుక్యులు అని చెప్పుకున్నాం కదా, ఆ వేములవాడ చాళుక్య రాజైనటువంటి బద్దెగని కూడా ఓడించి 3 ఊర్లని స్వాధీనపరుచుకున్నాడు అనమాట. ప్రధానంగా అవి ఏంటి అంటే నెల్లూరు, కిరణపురం, అచలపురం. నెల్లూరు, కిరణపురం, అచలపురం ఈ 3 ఊర్లని స్వాధీనపరుచుకొని సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నందుకు ఇతనికి త్రిపురామాత్య మహేశ్వర, త్రిపురామాత్య మహేశ్వర అనేటువంటి బిరుదు లభించింది. ఇతని రాజ్య విస్తరణ ఏ విధంగా సాగిందంటే దండయాత్రలో అటువైపు పైన నార్త్లో గంగా నది నుంచి సౌత్లో కావేరీ నది వరకు తమిళనాడు వరకు కూడా ఈయన అన్ని రకాల రాజ్యాలని కూడా చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్ద రాజ్యాలు కావచ్చు, వీటన్నిటి మీదకి కూడా ఇతను దండయాత్రలు అయితే చేస్తూనే వచ్చాడనమాట. జనరల్గా రాష్ట్రకూటులు వాళ్ళ సార్వభౌమత్వాన్ని సూచించడం కోసం పాలి ధ్వజం అనేటువంటి దాన్ని ఒకదాన్ని నిలబెట్టుకున్నారు, ఒక స్తంభాన్ని, విజయ స్తంభం లాంటిదన్నమాట. సో ఈ పాలి ధ్వజాన్ని అలాగే గంగా యమున తోరణాన్ని, గంగా యమున తోరణాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఇంకంటే రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు నాకంటే ఎందులోనూ ఎక్కువ కాదు అనేందుకు సూచకంగా వాళ్ళ సార్వభౌమత్వ సూచకమైన పాళీధ్వజాన్ని, గంగా యమున తోరణాన్ని తీసుకువచ్చేసి దానికి గుర్తుగా దక్షిణ పదంలో మొత్తాన్ని సదరన్ రీజియన్ అంతటినీ కూడా ఈయన సవర్నిటీ కిందకి తీసుకొచ్చినందుకు గాను ఈయనకి సమధిగత పంచమహాశబ్ద, సమధిగత పంచమహాశబ్ద అనేటువంటి బిరుదు లభించిందనమాట. ఇక ఈయన వేసినటువంటి శాసనాల విషయానికి వస్తే ప్రధానంగా 9 శాసనాలు వేశాడు. వాటిలో 3 శాసనాలు చాలా ప్రాశస్తమైనవి. ఒకటి మచిలీపట్నం శాసనం, రెండోది సాతలూరు శాసనం, అలాగే మూడోది గుంటూరు శాసనం. ఈ 3 కూడా. కానీ అద్దంకి శాసనం అనేటువంటిది వేసింది యాక్చువల్గా ఈయన సేనాని అయినటువంటి పాండురంగడు, ఈయన కాదనమాట. చాలా పుస్తకాల్లో అద్దంకి శాసనం కూడా ఈయనే వేశాడని చెప్తారు. కానీ అద్దంకి శాసనంలో ఈయన గొప్పతనం గురించి, ఎందుకంటే వాళ్ళ రాజుగారు కాబట్టి సేనాధిపతి ఖచ్చితంగా పొగుడుతాడు, ఈయన పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి అనమాట. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఆ 2 బిరుదులు కాక, ఆ 2 బిరుదులు ఏ ఏ కారణాల వల్ల వచ్చాయో చెప్పాం. అవి కాక ఈయనకి విడిగా ఉన్నటువంటి మన రాజ్యంలో ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే పరాక్రమ చక్ర, వీర మకరధ్వజ, మకరధ్వజ అనే బిరుదేమో కుబ్జ విష్ణువర్ధనుడికి ఉందని చెప్పుకున్నాం. ఈయనకేమో గుణగ విజయాదిత్యుడికి వీర మకరధ్వజ అనేటువంటిది ఉందన్నమాట. అలాగే గుణగ అనేటువంటి పేరులాగానే ఆయనకి గణనలో గొప్పవాడు అన్నందుకు ఒక బిరుదు కూడా ఉంది. అది గుణకేసల్లాట, గుణకేసల్లాట అంటే మ్యాథ్స్తో చెడుగుడు ఆడుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆడుకుంటాడో గుణకాలతో అన్నట్టు గుణగ కేసల్లాట అనేటువంటి బిరుదు ఉంది. అలాగే రణరంగ శూద్రక, అలాగే మనుజ ప్రకాశ, పృథ్వీ వల్లభ, భువన కందర్ప, ఈ బిరుదులన్నీ కూడా ఈయనకున్నాయి. అయితే ఇక్కడ తూర్పు చాళుక్యుల్లో ఏంటంటే కొన్ని బిరుదులు రిపీటెడ్గానే వస్తూ ఉంటాయి. అయితే ఎవరెవరికి కామన్ బిరుదులు ఉన్నాయి అనేటువంటిది మనం ఎలాగో నోట్స్ ఇస్తాం కదా, ఆ నోట్స్లో మీకు అన్నీ ఒక చోట వచ్చేస్తాయి. కాబట్టి మీరేమీ ఇదవక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మీరు రాసుకోవాలన్నా కూడా విడిగా కామన్ బిరుదులు ఎవరెవరికి ఉన్నాయి, వేరే వేరే బిరుదులు ఎవరెవరికి ఉన్నాయని రాసుకోండి. ఎందుకంటే వాళ్ళు రాసుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది మీకు. ఇతని తర్వాత వచ్చినటువంటి ఆయన 6వ విష్ణువర్ధనుడు. 6వ విష్ణువర్ధన్ అంటే గుర్తుపెట్టుకోవడానికి విష్ణువర్ధనులు అందరూ అయిపోయారు కదండి, మళ్ళీ 6వ విష్ణువర్ధన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అలా గుర్తుపెట్టుకోకర్లేదు. మొదటి చాళుక్య భీమ, మొదటి చాళుక్య భీముడు అనమాట.
ఇతని గురించి కూడా చెప్పుకోవడానికి చాలా ఉంది. యాక్చువల్గా ఇతని పేరు 6వ విష్ణువర్ధనుడు. ఇక్కడే స్టోరీ ఏం మలుపు తిరిగిందంటే, మనం గుణగ విజయాదిత్యుడి తండ్రి 2వ విజయాదిత్యుడు అనుకున్నాం. ఈ 2వ విజయాదిత్యుడు కొంతమంది కొడుకులు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన కలి విష్ణువర్ధనుడు జస్ట్ 2 years పరిపాలించాడన్న. అతని తమ్ముడు అతని తర్వాత గుణగ వచ్చాడు. ఈ గుణగ విజయాదిత్యుడికి పిల్లలు లేరు. సో పిల్లలు లేకపోవడంతో ఈయనకి ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక అతను విక్రమ్, ఓకే. ఇంకొక అతని పేరు యుద్ధమల్లుడు. ఈయన ఏం చేశాడు, ఈ గుణగ విజయాదిత్యుడికి పిల్లలు లేకపోవడంతో ఈ విక్రమాదిత్యుడికి ఉన్నటువంటి కొడుకు 6వ విష్ణువర్ధనుడు, అతనే చాళుక్య భీముడు. ఇతన్ని తన వారసుడిగా ప్రకటించి అతనికి రాజ్యం కట్టబెట్టాడు అనమాట. అతనే మన మొదటి చాళుక్య భీముడు. అయితే పాపం చాళుక్య భీముడు అయితే అన్ని మంచి పనులు చేశాడు, బాగానే సాగించాడు. కానీ ప్రశాంతంగా అయితే మాత్రం పరిపాలన సాగించలేకపోయాడు. ఆయన సింహాసనం ఎక్కింది మొదలు ఆయన పరిపాలన అంతమయ్యే వరకు వారసత్వ యుద్ధాలతోనే గడిచిపోయిందని చెప్పొచ్చు అనమాట. మొట్టమొదటి శత్రువు ఎవరయ్యా ఈయనకంటే, ఈయన బాబాయ్ అయినటువంటి యుద్ధమల్లుడు అనమాట. ఈయన నుంచి బాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేది. ఇతనేం చేశాడు, ఈ యుద్ధమల్లుడు దుష్ట చతుష్టయంతో కలిశాడనమాట. ఇక్కడ నలుగురు లేరు, ముగ్గురే ఉన్నారు. దుష్ట చతుష్టయం అన్నాను కదా అని ఆ 4వ వాళ్ళు ఎవరా అని రీసెర్చ్ చేసేకండి, ఊరికే ప్రాస్ కోసం వాడనంతే. ఈ యుద్ధమల్లుడు ఇందాక మనకు తెలుసు కదా, వీళ్ళకి చిరకాల శత్రువులు ఎవరో రాష్ట్రకూటులు, ఇటు పక్కనేమో వేములవాడ చాళుక్యులు. సో ఈ వేములవాడ చాళుక్యులు ఈ రాష్ట్రకూటులు 2వ కృష్ణుడిని మన గుణగ విజయాదిత్యుడు ఓడించాడు కదా. అతను చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పి ఊరుకోకుండా 2వ కృష్ణుడు ఈ వేములవాడ చాళుక్యుల్లో బద్దెగుడు అని చెప్పుకున్నాం కదా, అతను, ఈ బద్దెగుడు, ఈ యుద్ధమల్లుడు వీళ్ళంతా కలిసి ఈ చాళుక్య భీముడి మీదకి యుద్ధానికి వస్తారనమాట. ఈ యుద్ధంలో చాళుక్య భీముడు భయపడిపోయి కొల్లేరు సరస్సు ఉంది కదా, సరస్సు లోపల దాక్కున్నాడంట ముసలిలాగా. అతను ముసలిలా లోపల దాక్కుంటే చాళుక్యరాజు బద్దెగుడు ఉన్నాడు కదా, అతను ముసలిలాగా లోపలే బంధించి ఉంచాడు అని చెప్పేసి కొంచెం ఎగ్జాజరేట్ చేసి విక్రమార్జున విజయం అనే బుక్ తెలుపుతుందనమాట. వాళ్ళ గురించి వాళ్ళు మరి అలాగే రాసుకోవాలి కదా, రాసుకోవాలి సరే, మరి ఎంత ఓవర్గా రాస్తే బాగాలేదు కదా. మరి నీటిలో ముసలిలాగా నీళ్ళల్లోనే బంధించేశాడని. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, చాళుక్య భీముడు అక్కడి నుంచి పారిపోయింది కరెక్టే, కానీ అతను పారిపోయి ఈ వేములవాడ చాళుక్యులు ఎలాగైతే ఉన్నారో అలాగే ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ముదిగొండ చాళుక్యులతో జట్ట కట్టి ఈయన ఏం చేస్తాడు, ముఖ్యంగా ఆ ముదిగొండ చాళుక్య రాజుల్లో కుసుమాయుధుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన సహాయంతో ఈ చాళుక్య భీముడు వీళ్ళని ఎదిరించి వీళ్ళందరినీ కూడా పారద్రోలి, ముఖ్యంగా రాష్ట్రకూటుల 2వ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా వెళ్ళగొట్టి, ఎందుకంటే అతను వీళ్ళ మొత్తం ఎంటైర్ సామ్రాజ్యాన్నే అతని కనుసన్నల్లోకి తెచ్చుకోవాలి అన్నట్టు కృష్ణుడు ఇతని పరిపాలన కాలంలో 2-3 సార్లు దండయాత్ర చేస్తాడనమాట. యాక్చువల్గా ఈ యుద్ధమల్లుడికి విషయం అర్థం కాలేదు, కానీ యుద్ధమల్లుడిని జస్ట్ పప్పెట్లా యూజ్ చేసుకున్న వాళ్ళనే చూశాడు కృష్ణుడు ఎంతసేపటికి కూడా. అయితే ఆ కృష్ణుడిని పారద్రోలి యుద్ధమల్లుడికి ఇతన్ని కూడా గెంటేసేసి రాజ్యం నుంచి మరలా చాళుక్య భీముడు రాజ్యాన్ని అయితే అధిష్ఠించాడు అనమాట, సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయినా కూడా మరలా ఇతని పాలనా కాలంలో కృష్ణుడు 2వ కృష్ణుడు దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు అనమాట. వెంగిపై చాలాసార్లు దండెత్తుతూనే ఉన్నాడు. అప్పుడు ఇంకా ఈయన కొడుకు రంగంలోకి దిగాడు అనమాట. ఇతని కొడుకుల పేర్లు 2 కూడా వెరైటీగా ఉంటాయి. 2 కొడుకులు, ఒకరు ఇరిమర్తి గండడు, ఇంకొక ఆయనకి కొల్లబి గండడు అనే పేరు. ఈ కొల్లబి గండడే 4వ విజయాదిత్యుడు అనమాట. ఈ ఇరుమర్తి ఇతని గురించి తర్వాత చెప్పుకుంటాం మనం, కొల్లబి గండడు గురించి. ఇరుమర్తి గండడు అనేటువంటి ఆయన ఇంకా ఈ కృష్ణుడితో భీకరమైన పోరాటం చేసి మొత్తానికి అతన్ని పెదవంగలూరు అనేటువంటి ప్లేస్లో, నిరవంధ్యపురం, పెదవంగలూరు, ఈ రెండింటి మధ్య పెదవంగలూరు అలాగే నిరవంధ్యపురం, ఈ రెండింటి మధ్య ఓడించి ఢీకొట్టి రాష్ట్రకూట సేనానైనటువంటి దండిన గుండయ్య పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేటప్పటికి.
దండిన గుండయ్య, గుండిగను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గండడు, ఇక్కడ గుండిగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ గండడి చేతిలో గుండిగాడు ఓడిపోయాడు అనమాట. ఓడిపోవడంతోనే పాపం ఇతనికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఎవరికి? ఇరుమర్తి గండడికి కూడా. గండడికి గాయాలయ్యి కొన్ని రోజులకి పాపం చనిపోతాడు. ఈ పోరులోనే గెలుస్తాడు కానీ చనిపోతాడు. ఈయన గుర్తుగా, కుమారుడికి గుర్తుగా రాష్ట్రకూటుల గొడవ ఇక్కడితో వదిలిపోద్ది మనకి. కానీ ఈ కుమారుడికి గుర్తుగా మన సామర్లకోట అనేటువంటి ప్రాంతంలో ఆ ఊరిని చాళుక్య భీమవరం అనే పేరుతో నిర్మించి, చాళుక్య భీమవరం ఆ పేరుతో నిర్మించి, నా కుమారుడి విజయానికి గుర్తుగా నిర్మిస్తున్నానని చెప్పి ఒక శివాలయాన్ని నిర్మించి ఆ విగ్రహానికి, ఆ గుడికి కుమారారామం అని పేరు పెట్టాడు. ఇప్పటికీ అక్కడ కుమారారామం అని అంటారు. చాళుక్య భీమవరం అన్నాను కదా అని చెప్పి భీమవరం సోమేశ్వరాలయం అనుకోకండి. ఈ సామర్లకోట, చాళుక్య భీమవరం, కుమారారామం కూడా పంచారామాల్లో ఒకటి. భీమవరం కూడా, భీమవరంలో ఉండేటువంటి దేవుడు భీమేశ్వర స్వామి కాదు, సోమేశ్వర స్వామి, అది కూడా పంచారామాల్లో ఒకటి. ఈ పంచారామాలన్నీ కూడా నిర్మించింది చాళుక్య భీముడే. ఈ భీమవరం అనేటువంటి ప్రాంతానికి, భీమవరానికి పేరు వచ్చింది కూడా చాళుక్య భీముడు వల్లేనమాట. ఈ చాళుక్య భీముడు పంచారామాలు కట్టించాడని చెప్పాం కదా. దాంతోపాటు ప్రముఖమైనటువంటి మిగతా ఆలయాలు ఏంటంటే చేబ్రోల్లో కూడా కుమారస్వామి ఆలయం, కుమారస్వామి ఆలయం ఇది చేబ్రోల్లో నిర్మించాడు. అలాగే నరసరావుపేట, మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో భీమేశ్వర ఆలయం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, భీమేశ్వర ఆలయం, భీమవరం ఇలాంటి పేర్లన్నీ కనిపిస్తే అక్కడ నిర్మించిందంతా చాళుక్య భీముడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇది నరసరావుపేటలో ఉంది. ఈయన మనకి 30 ఏళ్ళు పరిపాలన చేస్తే 30 ఏళ్లలో 360 యుద్ధాలు చేశాడని చెప్పి చెప్తారనమాట. దీనికి సంబంధించి 360 యుద్ధాలు చాళుక్య భీముడు చేశాడని చెప్పి మల్లప్ప దేవుడు వేసినటువంటి పిఠాపురం శాసనంలో తెలుస్తుందన్నమాట. పిఠాపురం అనగానే ఏం గుర్తు రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారని చెప్పి చెప్పకూడదు. పిఠాపురం అనగానే 2 గుర్తు రావాలి. ఒకటి, చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేశాడని మల్లప్ప దేవుడు వేసినటువంటి శాసనం గుర్తు రావాలి. 2, పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి చాళుక్యుల మొదటి పాలకుడు కొబ్జ విష్ణువర్ధనుడు గుర్తు రావాలన్నమాట. వీళ్ళిద్దరే గుర్తు రావాలి. అక్కడికి వెళ్ళాక ఆప్షన్ చూడగానే పవన్ కళ్యాణ్ ఆప్షన్లో లేదని పెట్టేసి రాకుండా వదిలేకండి దాన్ని, క్వశ్చన్ని. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కనబడతారో చూడండి. ఓకే, నెక్స్ట్ చాళుక్య భీముడే వేసినటువంటి కొన్ని శాసనాలు ఉన్నాయి. అవేంటంటే మచిలీపట్నం శాసనం. ఇందాక మనం గుండగ విజయాదిత్యుడు కూడా మచిలీపట్నం శాసనం వేశాడన్న. ఆయన తర్వాత వచ్చినటువంటి చాళుక్య భీముడు కూడా మచిలీపట్నం శాసనం వేశాడు. చూసుకోండి, ఇది ఆప్షన్స్లో ఇద్దరు ఉంటే కనుక బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అనమాట. మచిలీపట్నం శాసనం. రెండోది పండిపాక శాసనం. మూడోది అత్తిలి శాసనం. అత్తిలి శాసనం అంటే చెప్పుకోవాలి ఇక్కడ. అత్తిలి శాసనం ఎందుకు ఏం చేయడు తెలుసా? ఈయనకి ఆయన ఆస్థాన నర్తకి, గాయకురాలు, గాంధర్వ విశారద అనేటువంటి బిరుదు ఉన్నటువంటి చెల్లవయ్య అంటే ఇష్టం. చెల్లవ్వ అంటే బాగాలేదు. యాక్చువల్గా ఆవిడ పేరు చెల్లవయ్య, తమిళ పేరు. మన వాళ్ళు తెలుగులోకి మారిస్తే చెల్లవ్వ అనమాట. సో ఈ చెల్లవ్వ అంటే ఇష్టం అయ్యేటప్పటికి ఏం చేశాడు, ఈయన ఆస్థానంలో బాగా విద్యా ప్రావీణ్యురాలన్నమాట ఆవిడ. అలాగే మంచి సంగీతం వాయిస్తుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె తండ్రి మల్లప్ప కూడా గొప్ప సంగీత విద్వాంసులు, అతని దగ్గరే నేర్చుకుంది ఆవిడ. ఈ మల్లప్పని సంగీతంలో తుంబురుడితో పోలుస్తాడు. తుంబుర నారదులు అంటారు కదా, ఆ తుంబురుడితో పోలుస్తారు. ఓకే, అటువంటి చెల్లవ్వ మంచి గాయకురాలే కాకుండా మంచి అందగత్తే. అప్పుడు ఆమె కోసం ఆయన్ని పాటలతో మెప్పించి ఒప్పించి ఇది చేస్తుంది కాబట్టి ఆమె కోసం అత్తిలి, మన అత్తిలి, తణుకు పక్కన అత్తిలి, మా అత్తిలిని ఈయన దానం చేసాడనమాట. ఎవరికి? చెల్లవ్వకి దానం చేశాడనమాట. అత్తిలి ఊరంతా, ఊరు మొత్తం నువ్వే ఉంచుకో, అక్కడ ట్యాక్స్ అంతా నువ్వే కలెక్ట్ చేసుకో, ఇంకా అత్తిలి అంతా నీ ఇష్టం అని చెప్పి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఊరుకున్నాడా? నేను ఆవిడకి అత్తిలిని గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్పి
అత్తిల్లో శాసనం ఇస్తాడనమాట. అదే మన అత్తిలి శాసనం. ఓకే, అలాగే ఇతని టైంలో ఆస్థానంలో కవి అలాగే శాసనాలు రాసేటువంటి వాడు ఎవరు అంటే భట్టవామనుడు. అలాగే ఇతని టైంలో సేనాధిపతి పేరు కూడా భట్ట అనే. వీళ్ళిద్దరూ కూడా భట్టు అని గుర్తుపెట్టుకోండి. భట్టపుడు, ఈయనేమో సేనాని, భట్టపుడు సేనాని, ఈయన లేఖకుడు, కవి మరియు లేఖకుడు అనమాట. ఇక్కడ ఈ సేనాని భట్టపుడు అనేటువంటి ఆయన మన బెజవాడ ఇంద్రకీలాద్రి కొండ ఉంది కదా, ఆ కొండ మీద పార్థీశ్వరాలయం అనేటువంటి ఆలయాన్ని నిర్మించాడు. పార్థీశ్వరాలయం అనేటువంటి ఆలయాన్ని నిర్మించాడు అనమాట. ఈ భట్ట వామనుడు ఎవరైతే ఉన్నాడో శాసన లేఖకుడు, ఈయన పనే రాయడం కదా. ఈయన రాసినటువంటి బుక్ ఏంటి అంటే కావ్యాలంకార సూత్రాలు. బుక్ పేరులోనే ఉంది. కావ్యాలు ఏవైతే రాస్తారో వాటిలో అలంకారాలు ఏ విధంగా వాడాలి, ఛందస్సు ఏ విధంగా వాడాలి అనేటువంటిది చెప్పేటువంటి బుక్ అనమాట. దాని రూల్స్ బుక్ అనమాట. ఈయనకి గల బిరుదు కవి వృషభ అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు భట్ట వామనుడు. కానీ భట్టపుడు అనేటువంటి ఆయన ఈయన యొక్క సేనాని అనమాట. ఈయన నిర్మించింది పార్థీశ్వరాలయం. భీముడు, భట్టవామనుడు, భట్టపుడు, ఈ బాతో వచ్చే పేర్లన్నీ కూడా మీరు చాళుక్య భీముడి మీద గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఈయన టైంలో ప్రాశస్త్యంలో ఉన్నటువంటి కోలాటం అనేటువంటిది చాళుక్యులకి ప్రధాన క్రీడ అనమాట. ఆ క్రీడ గురించి మనకి కొన్ని శాసనాల్లో లభిస్తుంది. ఆ శాసనాల్లో చాళుక్య భీముడి టైంకి చెందినవని తెలుస్తుంది అనమాట. ఆ క్రీడ పేరేంటి అంటే హల్లీశక కోలాటం. యాక్చువల్గా హల్లీశకం అంటారు. అది ఒక కోలాటం అనమాట. సో ఆ కోలాటం ఆడుతూ ఏ విధంగా డ్యాన్స్ చేసేవాళ్ళు అనేటువంటి నృత్య భంగిమలు ఏవైతే ఉన్నాయో చాళుక్య భీముడు కట్టించినటువంటి దేవాలయాల గోడల మీద నృత్య భంగిమలు కనిపిస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ కోలాటం అనేది ప్రధాన వినోదం అని మనకు అర్థమవుతుంది. ఈయన తర్వాత పరిపాలనకు వచ్చినటువంటి వాడు 4వ విజయాదిత్యుడు. ఈయన కేవలం 6 months మాత్రమే పరిపాలన చేశాడు. ఈయనకి గల పేరే కొల్లబిగండ. ఈయన ఈ పేరుతోనే ప్రసిద్ధి అనమాట. కొల్లబిగండడు అంటారు ఈయన్ని. అతని పూర్వీకులందరూ అటు సైడ్ మన మహారాష్ట్ర సైడు ఇటు సైడ్ అంతా వెళ్ళి రాష్ట్రకూటులతోని, ఈ తెలంగాణ వాళ్ళతోని, ఈ ఛత్తీస్గఢ్ ఇటు సైడ్ అంతా వెళ్ళి యుద్ధాలు చేశారని చెప్పుకున్నాం కదా. కానీ ఈయన మాత్రం నా రూటే సపరేట్ అని చెప్పి ఉన్నది 6 నెలలే అయినా ఇటు పోయాడు, కళింగ వైపు పోయాడు అనమాట. ఈయన కళింగ వైపు పోయి అప్పుడు కళింగను పరిపాలిస్తున్నటువంటి వజ్రహస్తుడిపై దండెత్తి విరజాపురి అనేటువంటి ప్లేస్లో అతన్ని వజ్రహస్తుడిని ఓడిస్తాడు. కానీ ఇటు పక్కన అక్కడికి వెళ్ళి అటువైపు ఈస్ట్ సైడ్ వెళ్ళి వచ్చే వరకు ఇక్కడ రాజ్యం ఉంటుందా? ఈ 6 నెలలు రాకపోకలకే అయిపోయినాయి. ఈయన కష్టపడి ఇక్కడ దాకా 6 నెలలు యుద్ధం చేసి వెనక్కి వచ్చేటప్పటికే ఇటు పక్కన మళ్ళా రాష్ట్రకూట్లు దండెత్తి అప్పటికే యుద్ధం చేసి అలసిపోయి వచ్చాడు కదా, ఇంకేం గెలుస్తాడు చెప్పండి? గెలవలేక ఓడిపోయి యుద్ధ భూమిలోనే మరణిస్తాడు రాష్ట్రకూట్ల చేతిలో. ఎవరో మన కొల్లబిగండడు. ఇతని తర్వాత నుంచి ఇక్కడ నుంచి వేంగి లోపల అంతర్యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఓకే, ఇతని తర్వాత వచ్చినటువంటి వాడే మనకి మొదటి అమ్మరాజు. ఇతని కొడుకు అనమాట మొదటి అమ్మరాజు. ఇతని పేరు వినగానే ఉభయ గోదావరి జిల్లాల బోర్డర్లో ఉండేటువంటి వాళ్ళందరూ హమ్మ 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 అని పాట పాడతారు. నా గొంతు అంత బాగాలేదు, బట్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎందుకని అంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రైడ్, అందరికీ గర్వకారణమైనటువంటి మంచి సెంటర్లో, ఈ జిల్లాకి ఆ జిల్లాకి మధ్యలో గోదావరి తీరాన ఉన్నటువంటి ది గ్రేట్ రాజమండ్రి నగర నిర్మాత మొదటి అమ్మరాజు అనమాట.
అలాగే రాజమండ్రిని కట్టించినందుకే ఈయనకు గల పేరే రాజమహేంద్ర. ఆ పేరుతోనే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రాజమండ్రి అనే పేరుని తీసేసి రాజమహేంద్రవరం అనే అన్ని బోర్డుల మీద అన్నిటి మీద కూడా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా రాజమహేంద్రవరం అనే కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇది ఈస్ట్ గోదావరికి క్యాపిటల్. సో రాజమహేంద్రవరం నిర్మించిన నిర్మాతగా రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. అలాగే ఇప్పుడు దాకా అందరూ విష్ణువర్ధన పేరు పెట్టుకున్నారు కదా, కానీ ఈయన కొంచెం వెరైటీ. విష్ణువర్ధన అనేటువంటిది ఈయన బిరుదుగా స్వీకరించాడు అనమాట, మొదటి అమ్మరాజు. ఓకే, ఈయన వేసినటువంటి శాసనం ఏంటి అంటే చేకూరు తామ్ర శాసనం. చేకూరు తామ్ర శాసనం. ఇతను పరిపాలించింది పెద్ద ఎక్కువ సంవత్సరాలు కాదు, జస్ట్ 7 సంవత్సరాలే. కానీ ఒక హిస్టారికల్ మూమెంట్కి మాత్రం ఈయన శ్రీకారం చుట్టారు. ఏంటి, మనం ఏ రాజధాని అయితే వేంగిలో ఉన్నందుకోసమే వీళ్ళని వేంగి చాళుక్యులు అంటున్నామో ఆ రాజధానిని అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మాటి మాటికి తెలంగాణ బోర్డర్లో ఉంది ఆ వేంగి. అంటే వేంగికిని రాజమండ్రికి పెద్ద దూరమేం కాదనుకోండి, గంట ప్రయాణం, గంటన్నర ప్రయాణం ఉంటుంది మాకు. అయితే ఈ వేంగి ఏమో మరీని తెలంగాణ బోర్డర్లో ఉంది. తెలంగాణకి ఇటు పక్కన ఛత్తీస్గఢ్కి, ఇటు పక్కన గోదావరి దాటితే మనకి ఛత్తీస్గఢ్ బోర్డరే కదా, అవతల ఏలూరు పాపికొండల అవతలకి వెళ్తే ఛత్తీస్గఢ్ అనమాట, దాటేసామంటే. ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉంది. ఈ పక్క నుంచి మహారాష్ట్ర వాళ్ళకి దగ్గరగా ఉంది. వీలుగా తెలంగాణ దాటి మాటిమాటికి వచ్చేస్తున్నారు. కొంచెం జరుపుదాము, గోదావరి అవతల పెడదాము, ఏం చేస్తారో చూద్దామని చెప్పి గోదావరి గట్టి ఇక్కడ ఉంది కదా, ఇది గోదావరి అనుకోండి. యువతల వేంగి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మనకి ఈస్ట్ గోదావరి ఉంటుంది, ఇటు సైడ్ వెస్ట్ గోదావరి ఉంటుంది. వేంగి వెస్ట్ గోదావరి అనమాట. వెస్ట్ నుంచి ఈస్ట్కి మార్చేసి రాజమండ్రిని క్యాపిటల్గా చేసుకున్నాడు. ఇది ఈయన సమయంలో మనం చెప్పుకోదగినటువంటి హిస్టారికల్ మూమెంట్ అనమాట. అదేవిధంగా ఈయనకు ఒక 2 సేనాధిపతులు ఉన్నారు. ఒకడు మహాకాలుడు, కాలకేయుడు కాదు మహాకాలుడు, గుర్తుపెట్టుకోండి. రెండో ఆయన బండనాదిత్యుడు. ఓకే, మహాకాలుడు, బండనాదిత్యుడు అనమాట. వీళ్ళిద్దరు అమ్మరాజు, మొదటి అమ్మరాజు యొక్క సేనాధిపతులు. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడు మన 2వ యుద్ధమల్లుడు. 2వ అంటున్నారేంటి, మొదటి యుద్ధమల్లుడు గురించి మీరు ఎక్కడ చెప్పలేదు కదా అని క్వశ్చన్ చేసేవాళ్ళు కొంచెం ముందుకెళ్ళి చూస్తే చాళుక్య భీముడికి వాళ్ళ బాబాయ్ యుద్ధమల్లుడు సింహాసనం కోసం కొట్లాడాడని చెప్పుకున్నాం కదా, ఆయన మొదటి యుద్ధమల్లుడు అనమాట. సింహాసనం అయితే దక్కలేదు కానీ పేరైతే మొదటి యుద్ధమల్లుడు. ఇతను 2వ యుద్ధమల్లుడు అయ్యాడు అనమాట. అందువల్ల ఇతని రాజధాని మాత్రం ఇక్కడ యాక్చువల్గా రాజమండ్రిలో రాజధాని అలాగే ఉంది, కానీ యుద్ధమల్లుడు సెపరేట్గా ఆయన రాజధానిని చిన్న రాజ్యం పరిపాలించుకుందాం, నాకు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ గొడవలన్నీ అని చెప్పి వాళ్ళకి అంతర్యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పాను కదా, ఈయన సైలెంట్గా సైడ్ అయిపోయి గుంటూరు జిల్లాలో చేబ్రోలు అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసుకునేవాడు అనమాట ఈయన. అయితే యుద్ధమల్లుడు పేరు గుర్తు రాగానే మీకు గుర్తు రావాల్సింది విజయవాడ, బెజవాడ. ఎలా గుర్తుపెట్టుకుంటారు, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, రౌడీయిజం పుట్టిందే మా బెజవాడలో అని. సో ఆ టైప్లో యుద్ధాలు, రౌడీయిజం ఇదంతా ఫైటింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి యుద్ధమల్లుడిని. సో ఫైటింగ్కి గుర్తు అంటే మనకు గుర్తు వచ్చేది బెజవాడ అంటున్నారు కాబట్టి సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏంటంటే బెజవాడలో బెజవాడ శాసనం వేశాడు. బెజవాడ శాసనం దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే తెలుగులో మొదటి మధ్యక్కర ఛందస్సు. ఇందాక చెప్పుకున్నాం కదా ఒక ఛందస్సుని, అలాగే మధ్యక్కర అనేటువంటిది కూడా ఒక ఛందస్సు అనమాట. ఈ తరువోజ వృత్తం, శీసపద్యం, కందపద్యం ఇవన్నీ ఎలాగో మధ్యక్కర కూడా ఒక రకమైన ఛందస్సు రూపం. ఇది మన అచ్చ తెలుగు ఛందస్సు. సో అటువంటి మొదటిసారి మధ్యక్కర పద్యంతో ఉన్నటువంటి శాసనాన్ని వేసింది బెజవాడ శాసనం అనమాట. ఓకే, దాన్ని వేసింది యుద్ధమల్లుడు. అంతేకాకుండా ఈయన బెజవాడలో కొండపైన కార్తికేయ స్వామి, కుమారస్వామి ఆలయాన్ని నిర్మించాడు. కుమారస్వామి అన్నాను కదా అని, కుమార వచ్చింది కదా అని ఇందాక ఆయన చాళుక్య భీముడు కుమారుడు గుర్తుగా కుమారారామం కట్టించాడని చెప్పేసి అది ఇది మిక్స్ చేసేకండి. ఇది కుమారస్వామి, ఈయననే కార్తికేయుడు అంటాం మనం. ఇది శివుడు కొడుకు గురించి ఈ గుడి, ఆయన వేయించింది ఆయన కొడుకు గురించి, అది డైరెక్ట్గా శివాలయం అనమాట. ఇది శివుడి కొడుకు గుడి. ఓకేనా.
ఈ కుమారస్వామి ఆలయాలు ఎక్కడెక్కడ కట్టించాడంటే, ఒకటి చేబ్రోల్లో కట్టించాడు, 2 బెజవాడలో కట్టించాడు. ఒకటి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఏం జరిగేదంటే, ఆ టైంలో కుమారస్వామి ఊరేగింపు అని జరిగేది. ఎక్కడి నుంచి? చేబ్రోల్ నుంచి ఊరేగింపుగా బెజవాడకు తీసుకొచ్చి బెజవాడ టెంపుల్లో పూజలు చేసి మళ్ళా విగ్రహాన్ని బెజవాడ నుంచి చేబ్రోలకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చాలా పెద్ద పంచాయతీయే పెట్టుకునేవాళ్ళు అనమాట. అంత దూరం ఊరేగింపుగా తీసుకురావడం అంటే మాటలు కాదు. సో అప్పట్లో అది చాలా ప్రశస్త్యమైనటువంటి ఊరేగింపు, కుమారస్వామి వారి ఊరేగింపు. అలాగే ఈయన విజయవాడ నగరాన్ని, అప్పట్లో పట్టణంగా ఉండేదాన్ని ఒక సిటీ లెవెల్లో మంచిగా సుందరంగా, ఎందుకంటే కృష్ణానది పక్కన ఉంది. ఇప్పుడు ఈయన కన్నా ముందు వచ్చినటువంటి అమ్మరాజు ఏం చేశాడు? గోదావరి నదిని సెలెక్ట్ చేసుకుని ఆ నది ఒడ్డునే రాజమండ్రిని రాజధానిగా చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు? నువ్వు గోదావరిని సెలెక్ట్ చేసుకుంటే నేను కృష్ణానదిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి కృష్ణానది ఒడ్డున విజయవాడని మంచి బ్యూటిఫుల్ సిటీగా తీర్చిదిద్దాడు అనమాట. సో అర్థమైంది కదా. రాజమండ్రి అంటే అమ్మరాజు, విజయవాడ అంటే యుద్ధమల్లుడు, వీళ్ళిద్దరు గుర్తు రావాలన్నమాట. 2 కూడా మంచి బ్యూటిఫుల్ సిటీస్ ఆంధ్రప్రదేశ్లో. ఈయన తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి ఆయన 2వ చాళుక్య భీముడు, 2వ భీమా. ఈయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఈయన నెంబర్ 2 చాళుక్య భీమా. అలాగే 2 భార్యలను చేసుకున్నాడు అనమాట. ఒక ఆమెమో కళింగ నుంచి ఒడిస్సా ఆమెను చేసుకున్నాడు, కళింగ రాకుమార్తె అనమాట, అంకీదేవి. ఇంకొక ఆమెనేమో ఇటు మన తెలుగు చోళల రాకుమార్తెను చేసుకున్నాడు, తెలుగు చోళాస్. ఎవరో తెలుగు చోళల జటాచోడ భీముడు అని ఉంటాడు, తెలుగు చోళల్లో ప్రముఖుడు అనమాట. సో ఆ జటాచోడ భీముడి యొక్క చెల్లెల్ని చేసుకున్నాడు, ఆమె పేరు లోకమాంబ. అయితే ఈ అంకీదేవికి ఒక కొడుకున్నాడు, అతని పేరే దానార్ణవుడు. మరి ఈమె ఊరుకుంటారా? లోకాంబకు కూడా ఒక కొడుకున్నాడు, అతనే 2వ అమ్మరాజు. ఈ చాళుక్య భీముడికి, 2వ చాళుక్య భీముడికి 2 భార్యలు ఉన్నట్టే, ఈయన నెంబర్ 2 అయినట్టే 2 బిరుదులు కూడా ఉన్నాయి. ఆ 2 బిరుదులు ఏంటంటే, ఒకటి రాజమహేంద్ర గండ మార్తాండ. ఓకే, రాజమహేంద్ర అనేదేమో మొదటి అమ్మరాజు బిరుదు, రాజమహేంద్ర గండ మార్తాండ అనేదేమో 2వ చాళుక్యుడి బిరుదు అనమాట, 2వ చాళుక్య భీముడి బిరుదు. మరొక బిరుదు బృహజ్జీమ. ఓకే, ఈ 2 బిరుదులు ఉన్నాయి. సో 2వ చాళుక్యుడి గురించి రాగానే 2 కొడుకులు, 2 భార్యలు, నెంబర్ 2, 2 బిరుదులు, ఇవన్నీ గుర్తు రావాలన్నమాట. ఇక్కడికి మనం ఈరోజు కూడా 8 మంది రాజుల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే, విజయాదిత్య 1 మనం 8వ రాజుగా చెప్పుకున్నాం కదా, 8వ నెంబర్ దగ్గర ఆపాం కదా లాస్ట్ క్లాస్లో. సో అక్కడ నుంచి చూసుకుంటే విజయాదిత్య 1, విజయాదిత్య 2, విజయాదిత్య 3, విజయాదిత్య 4. అయితే యాక్చువల్గా ఆర్డర్లో రావాలి, కానీ విజయాదిత్య 1కి 2కి మధ్యలో ఇక్కడ మనకి ఆ ఫస్ట్ 8 మందిలో విష్ణువర్ధన్స్ ఆర్డర్ ఉన్నదన్నాం కదా, ఇంకో విష్ణువర్ధనుడు మిగిలిపోయాడు కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. విష్ణువర్ధన్ 4. ఇక్కడికి 4 విష్ణువర్ధనులు అయిపోయారు కదా. సో ఇప్పుడు విజయాదిత్యులు 4 ఉన్నారు కదా వరుసగా. అయితే ఈ 1వ వాడి తర్వాత విష్ణువర్ధనుడు వచ్చినట్టే ఈ 4వ వాడికి ముందు ఇంకొకరిని పెడదాం, అతనే చాళుక్య భీమా. ఇప్పుడు విజయాదిత్య 1, 2, 3, 4. 1కి తర్వాత విష్ణువర్ధన, 4కి ముందు అంటే 3కి తర్వాత చాళుక్య భీమా అనమాట. వీళ్ళు ఈ 6గురిని గుర్తుపెట్టుకుంటే కనుక మిగిలిన తర్వాత ఇంకొక 3గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చాలామంది కార్టూన్స్ చూస్తూ ఉంటారు కదా చోటా భీమా, అందులో బాలభీముడు నాటి పనులన్నీ చేస్తే, ఎవరితోనన్నా ఫైటింగ్ చేసినా ఏదైనా చేసినా కానీ అమ్మ కోప్పడుతూ ఉంటుంది కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. అమ్మ యుద్ధం చెయ్యొద్దు నాన్న, ఇంటికి వచ్చి లడ్డూలు తిను భీమా అని చెప్పి పిలిచింది. ఎవరిని? భీముడిని. యుద్ధం చెయ్యొద్దు భీమా, లడ్డూలు తినని చెప్పి అమ్మ యుద్ధం చెయ్యొద్దు భీమా అని పిలిచిందని గుర్తుపెట్టుకోండి. మొదటి అమ్మరాజు, 2వ యుద్ధమల్లుడు, అలాగే 2వ చాళుక్య భీముడు.
ఓకే, రెండవ భీముడు, మొదటి అమ్మరాజు, రెండవ యుద్ధమల్లుడు. అమ్మ యుద్ధం చేయొద్దు భీమా అని చెప్పి ఇంటికి పిలిచింది లడ్డూలు పెట్టడానికి అని గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుని మీకు సెకండ్ 8 మంది కూడా 9 మంది చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో ఉన్న విజయాదిత్య 1 కూడా మీకు గుర్తుండడం కోసం ఆర్డర్ ఇక్కడ మళ్ళీ రాశాను. లేదనుకుంటే విష్ణువర్ధన్ నుంచి అయినా గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళంతా ఆర్డర్లోనే ఉంటారు. ఇది మనకి ఈ క్లాసు. దీని తర్వాత ఇంకొక 7 ఉంటారు ఇంచుమించుగా. సో వాళ్ళందరి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.